గోల్డెన్ హిల్స్ గెలుస్తుంది. గోల్డెన్ హిల్స్ గెలుస్తుంది. గోల్డెన్ హిల్స్ గెలుస్తుంది. మస్తీ మజా జోష్లతో మన గోల్డెన్ హిల్స్ స్కూల్ నిండిపోయింది. ఇప్పుడు కాసేపట్లో మొదలవబోతోంది ఇంటర్ స్కూల్ ఫన్ గేమ్స్ కాంపిటీషన్ మన అందరి గోల్డెన్ హిల్స్ హై స్కూల్లో. ఇప్పుడు మనందరినీ ప్రోత్సహించడానికి వచ్చేస్తున్నారు మన వన్ అండ్ ఓన్లీ ప్రిన్సిపల్ పట్వర్ధన్ సార్. ఎలా నమ్మమంటావు, ప్రోత్సహించమంటావు పప్పి? ప్రతి సంవత్సరం మన శత్రువైన ట్రయంఫ్ స్కూల్ ప్రిన్సిపల్ మంగేశ్వర్ మన స్కూల్ను ఓడించి ఫస్ట్ ప్రైజ్ తీసుకెళ్తున్నాడు. ఈసారి కూడా మనం ఓడిపోతే మన రెప్యుటేషన్ ఏముంటుంది? ఏం చేద్దాం? ఆలోచించు పప్పి. డోంట్ వరీ సార్, టెన్షన్ ని పక్కన పెట్టండి సార్. గోపాలునిగా మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు. అవును సార్, ఒకవేళ గోపాల్ ఓడిపోయినా నేనున్నాను కదా. మనకు ఫస్ట్ ఏంటి, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని ప్రైజ్లు తీసుకొస్తాను. అలాగా? నిజంగా. వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్. ఐ లైక్ ద జోష్. కానీ ట్రయంఫ్ స్కూల్ ప్రిన్సిపల్ ఇంకా స్టూడెంట్స్ చాలా తెలివైన వారు, చలాకీగాళ్ళు. సార్ మీరు టెన్షన్ పడకండి సార్, ఎందుకంటే ఇద్దరు రాక్షసులు నా ఉద్దేశం ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కంటే తెలివైన వారు, చలాకీగాళ్ళు ఎవ్వరు ఉండరు. ఈ సంవత్సరం ఖచ్చితంగా విజయం మనదే సార్. బాబా సార్, ట్రంప్ స్కూల్ వాళ్ళు వచ్చారు. వెల్కమ్ మంగేశ్వర్. హౌ ఆర్ యూ? సవాల్ చేసే అలవాటు నీకు పోయిందనుకుంటాను. నువ్వే చూస్తావుగా. నీకు నీ బాయ్స్ ఓడిపోవడం కళ్ళారా చూడాలనుకుంటున్నావా? కళ్ళ చూడుతోనా లేక కళ్ళతోనా? లూజర్ పట్వర్ధన్, కమ్ ఆన్ బాయ్స్. లూజర్స్, మమ్మల్ని ఓడిస్తారా? కాంపిటీషన్ అది మాతోనా? ట్రయంఫ్ స్కూల్స్ వారికి గోల్డెన్ హిల్స్ స్కూల్ వారి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా ఈ కాంపిటీషన్ లో ఫుల్ గా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నిండుతుందని బలంగా నమ్ముతున్నాను. సో లెట్ ద గేమ్ బిగిన్స్. ఇది ఓడిపోయింది మాధవ్. చూస్తుంటే ఈసారి కూడా మనదే బాయ్స్ ప్రైజ్. సెకండ్ గేమ్ కూడా ఓడిపోయాం. గోల్డెన్ హిల్స్ ట్రాంప్ స్కూల్ వారికి ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు థర్డ్ కాంపిటీషన్ రేస్ మొదలవుతోంది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ చేస్తారు కర్బూజా గింజలతో తూ 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 తూ. గో లక్ష్మణ్, నీలో ఉన్న పవర్ ఏంటో అందరికీ చూపించు. అక్కడున్న వాళ్ళందరినీ ఓడించేసి. ఓకే గోపు, విష్ మీ లక్.
ఏ గేమ్ లో నేను చాలా ఈజీగా విన్ అవుతా. ఈసారి లక్ష్మణ్ తూతూ ఆటం చూస్తుంటే ట్రంప్ స్కూల్ వాళ్ళు ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది బాబా. శభాష్ లక్ష్మణ్. నీలో ఉన్న పవర్ ఏంటో అందరికీ చూపించు. అక్కడున్న వాళ్ళందరినీ ఓడించేసేయ్. గో లక్ష్మణ్. మాధవ్, లక్ష్మణ్ ని చూస్తూ ఉంటే నిజంగానే గెలుస్తాదనిపిస్తోంది. కరెక్ట్ గా చెప్పావు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా. చూస్తుంటే గెలిచే వాళ్ళనే ఉన్నాడు. హీరోలాగా కనిపిస్తున్నాడు. ఎప్పుడు చూడు హీరోని కాస్త జీరోని ఎలా చేస్తాను. ఫినిష్. ఈ రేస్ కూడా నోట్లో నుంచి పోయింది. కాదు కాదు, చేతుల్లో నుండి. లక్ష్మణ్, ఆపొద్దు. నీ పన్ను చేస్తూనే ఉండు. కమ్ ఆన్, ఆపొద్దు. యు కెన్ డు ఇట్. ఏం ఉంచాడ్రా లక్ష్మణ్. వారేవా. గోపు, Yes, మనమే yes, గెలిచాం. yes, Hey! yes. ఈ దెబ్బతో ఇదిగో చూడండి, గోల్డెన్ హిల్స్ తమ ఫస్ట్ పాయింట్ తెచ్చుకుంది బాబా. మంగేశ్వర్, ఈసారి ఓడిపోవడానికి రెడీగా ఉండు. నువ్వు నాతోనే సవాల్ చేస్తున్నావా? నీకు ఓటమి తప్పదు. గోపు, గుర్తుపెట్టుకో, నువ్వు లక్కీ అండ్ లక్ష్మణ్ కంటే ఎక్కువ స్కోర్ చేయాలి. మన కాంపిటీషన్ ఈ గోపాల్ తో, ఆ ట్రైమ్ స్కూల్ తో కాదు. మనం ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా ఆ గోపాల్ కంటే స్కోర్ ఎక్కువ చేసే ఓడిపోవాలి. అర్థమైందా? ట్రైమ్ స్కూల్ కి 2 పాయింట్లు, గోల్డెన్ హిల్స్ కి 1 పాయింట్. ఇప్పుడు మొదలవుతుంది ఈ కాంపిటీషన్ లో లాస్ట్ రౌండ్. ఏ టీం గెలుస్తుందో ఆ టీమే ఈసారి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ విన్నర్ టీం. Hey! చచ్చండ్రా బాబాయ్. ఇప్పుడు మోగింది బ్రేక్ బజార్. ఏమైంది గోపు? వాడు చీటింగ్ చేస్తున్నాడు. మా కథను రైతు కొదుతున్నాడు. డిస్టర్బ్ చేస్తున్నాడు. అవును, తను కరెక్ట్ గానే చెప్పాడు. వాళ్ళు మోసం చేస్తున్నారు. మరి ఏం చేద్దాం గోపు? చీటింగ్ ని చీటింగ్ తోనే తిప్పి కొడదాం. అప్పుడు అవుతుంది కాంపిటీషన్ ఈక్వల్ గా. ఏమంటారు? బ్రేక్ తర్వాత మళ్ళీ మొదలయ్యింది మ్యాచ్. ఈ ఫేజ్ లో గోల్డెన్ హిల్స్ కి ఈ మ్యాచ్ గెలవాలంటే లాస్ట్ 15 నిమిషాలు మాత్రమే ఉంది. హే బాయ్స్, ఇక్కడ ఇక్కడ.
ఎప్పుడు మొదలైంది అసలైన పోటీ? లక్ష్మణ్ కొట్టాడు సిక్సర్ బాబా. లాస్ట్ 2 minutes వచ్చేసింది, కానీ ట్రామ్ స్కూల్ బాయ్స్ ముందుగానే తమ ఓటమిని ఒప్పుకుంటున్నారు. గేమ్ ఓవర్ బాబా. గోల్డెన్ హిల్స్ వాళ్ళు చేశారు మొత్తం 5 points. అలాగే ఈ సంవత్సరం విన్నర్ ట్రోఫీ గెలిచారు. ఎంత ఫిక్సింగ్ చేసిన తర్వాత కూడా ఎలా ఓడిపోయారు మీరందరూ? ఈసారి నేను అంటున్నాను మంగేశ్వర్, కాదు లూజరేశ్వర్. ఎలా ఉంది కొత్త పేరు? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాం, అప్పుడు తెలుస్తుంది మనలో ఎవరు లూజర్స్ అని. సార్ తీసుకోండి సార్ మన ట్రోఫీ. ఎవ్రీబడి సేస్ సవాల్ చేశారు, చిత్తుగా ఓడారు.